కానీ సెకండ్ వచ్చిన వాడికి తనే ఫస్ట్ రావాలని టార్గెట్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, నో డైవర్షన్. ఇప్పుడు చెప్పు, ఎవరు బెస్ట్, ఫస్టా సెకండా? నేనే. మంచిగుంది మామా. మందు, చీకు ముక్కలు, చిల్లర రూపాయలు అన్నీ పెట్టుకొని అన్నీ బంద్ చేస్తున్నాను కహానీలు చెప్తున్నావులే. ఇయాల రేపు డాక్టర్లు పేకాట కూడా బంద్ చేయమని చెప్తున్నారులే. గిదే లాస్ట్ చెల్లెమ్మ, గింకెప్పుడు ఆడ యములోడు రాజన్న మీద. అరే చూప్, దేవుడి పేరెత్తకు. చెత్త పనులు చెయ్యుడు, దేవుని పేరు తీసుడు. ఇజ్జట్లేదా మీకు? సరే, ఇంకెప్పుడు మీ కాడ నాకు పేక ముక్కలు కనపడొద్దు, సరేనా? గట్లనే. ఇప్పుడు ఆడుండ్రి. గట్లనే తీరా. జరుగుండి. నాకు వేయండి. ఏంది గట్ల చూస్తురు? మీరు బంద్ చేస్తే నేను గిట్లా చేసినట్టే కదా. నేనెవరితో ఆడాలా మళ్ళా? వేయండి. ఏరా గిదేంది లైఫ్ లే నాటపడ్డది. దేవుడా, మంచి పని కష్టపడుతున్నా, సరే యాదుంచుకో. గేమైంది? లైఫ్ లేదా? మమ్మల్ని దబాయించినట్లు ముక్కల్ని దబాయిస్తే లైఫ్ వస్తుందా? అరే లే, నేను దీని గురించి ఆలోచిస్తలేను మామా. నీ కొడుకు సీన్గాడు లేడు, గా నారాయణ గౌడ్ బిటాన్ గీట లైన్ లో పెట్టిండులే, గా ముచ్చట గురించి ఆలోచిస్తున్నా. ఏందమ్మా నువ్వనేది? అరే నిజం మామా. అవు గీ సంగతి నీకు ఇంతవరకు తెలీదా? ఏ నాకెరుకలే. సీనుగాడుగా పిల్లని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ కూడా చేసిండంట. సర్లే మామా, నువ్వు ముందు ముఖ్యం మామా. గాడు ప్రామిస్ చేస్తే నే వాడి ప్రాణం తీస్తా, ఎరికేనా? గాని ప్రాణం తీస్తావో లేదో తెలీదు గాని నాకు మాత్రం పానం పోసినావు మామా. షో షో తీయండి డబ్బులు తీయండి. మళ్ళా షో. కప్పుడే షోనా? ఇందిరాబాయ్ ఇది. తీయండి డబ్బులు తీయండి. ఏంటి తీయనా?
దొంగది దొంగ దొంగది మళ్ళా షో తీయండి తీయండి డబ్బులు తీయండి మొత్తం పైసలన్నీ గుంజిందిరా. గిసువంటి గలీజ్ ఆటలు ఆడొద్దు మామా గాడి ఇంట్లో ఆడోళ్ళ నోట్లో మన్ను కొట్టకుండ్రి సమజైందా మరి నేను వస్తా వస్తా మళ్ళా రేయ్ ఇది ఆడపిల్ల కాదురు అణుబాంబు పైసలన్నీ పాయే. 50 ఇది కొట్టు ఏమనో మస్తు పైసలు నట్టున్నాయి. పైసలదేముందిరా దమ్ముండాలా గోళీలాట అంటే పోలీసులను ఉరకబెట్టినట్టు కాదు. అబచప్ గిసు అంటే ఆటలు నువ్వు నిక్కర్ లేకముందే ఆడిన తమ్మి ఈ అనుగురు ఎట్లుంటదో చూస్తావా నువ్వు? అరే యాద్గిరి గా గోళీలు ఇటీరా. ముందు పందెం చెప్పు గోళీలు తర్వాత ఇస్తా. అచ్చా చలో గివో 100 రూపాయలు. 100 రూపాయలా? నా గురి నా మీదనే ఉంటది తమ్మి గా గోళీల మీద కాదు. అందుకే ఈ అను లెక్క తప్పదు. ఇగో ఇది కొట్టు. ఇది కొట్టు. ఇది కొట్టు. అరే తమ్మి చూసినవా ఈ అనుగురి? బోల్. పాపం అక్క అసిపోయిందిరా. అవురా మన గురించే పాపం. రాత్రి పగలు కష్టపడి సంపాదించుంటుంది. ఏయ్ ఏందే గౌరీ గట్ల నవ్వుపడుతుంది? ఏం లేదక్క ఊరికే పుస్తకంలో జోకు. ఏంది ఇవాళ రేపు ఈ స్కూల్ పుస్తకాలలో కూడా జోకులు వేస్తున్నారా ఏంది? బోల్ ఇకిలించిన చాలు. ఏందక్క? అవురా ఫీజు కట్టాలంటారు కదా? అవ్వక్క. ఇగో మీ ముగ్గురికి వెళ్ళి కట్టుండ్రి.
అరే ఏంద్రా గట్ల చూస్తుండ్రు? ఏమైంది? ఏం లేదక్క, నువ్వు మా కోసం గింత చేస్తున్నావు కదా. అసంటప్పుడు మేము కూడా నీకేదో ఒకటి చేయాలి కదా. ఏం చేస్తారు? పెద్దమ్మ నీకు పెళ్లి చేయాలంటుంది. గా పెళ్లి మేమే చేస్తాం. మేమే చేస్తాం. హా, ఏంద్రా నిలబడితే నాకు కాళ్ళంత ఉండరు? మీరు నాకు పెళ్లి చేస్తారా? బోల్. గదేందక్క గట్లంటూ? మనం ఎన్ని సినిమాలు చూడలే? హీరోయిన్ పక్క నుండి పోరీలు పోరగాలే గా హీరోయిన్ కి హీరోయిన్ చూస్తాడు కదా. అగో మీకు సినిమాలు చూపుడు నాది తప్పైనదిరా. ఇంకడుగురి తోలు తీస్తా బిడ్డ. అది కాదక్క. ఇగో మీరేం చూడక్కర్లేదు. పెద్దమ్మనే సంబంధం చూసినదంట. గీ సాయంత్రమే పెళ్లి చూపులు. మీరు మాత్రం గిడు ఉండద్దు. ట్యూషన్కి పోయి సక్కంగా చదువుకోవాలి. ఏమంటున్నా? మీరు గిడ ఉండనే ఉండద్దు. సమజైందా? బోల్ ఉండద్దు. ఇమ్రాజుగా అక్క గట్లంటుంది. మనం లేకుండా ఎట్లరా? గదే నాకు సమజైతలే. అరే ఓ పాగల్, అక్క మాటలో డబల్ మీనింగ్ ఉందిలే. గీడ ఉండద్దు అంటే ఉండాలి అని అర్థం. ట్యూషన్ కి పోండ్రంటే పోకుండ్రి అని అర్థం. అవునా? మరి ఇంకేడికి పోతాం? సురు చేసిండ్రా? తినండ్రి తినండ్రి. ఏయ్ కూసండ్రి. అయి కడుపులా మిషన్లారా. పొద్దుగాల మొదలు పెడితే రాత్రి దాకా అలా ఆడుతూనే ఉంటాయారా మీ నోట్లు? అరే కూసమని చెప్తున్నా కదా, కూర్చోండి. ఏమే అను, గాళ్ళంటే బచ్చగాండ్లు. నీకన్నా దమాక్ లేదానే? నిన్ను చూడనికి పెళ్లి కొడుకు వస్తుండు. గదన్న యాదుందా? అయితే నేనేం చేయాలి? గంగరతీరుని అలంకరించుకోవాలా? బోల్. ఓ ముసలి గిట్లా చూడు, నేను నా తీరునే ఉంటా. ఆడికి ఇష్టముంటే కట్టుకోమను, లేకుంటే పొమ్మను. నీ తీరు చూస్తే గా వచ్చటాన్ని తరిమి కొట్టేటట్టుండావు. ఇగో ఆళ్ళొచ్చినాక ఏదైనా కిరికిరి చేస్తే ఈపు సాగు చేస్తా, యాదుంచుకో. అగో ఆళ్ళొస్తుండ్రు, లోపలికి పోబిడ్డా. రండి రండి, ప్రయాణం మంచిగా అయిందా? మంచిగా అయింది వదినే. రండి. రండి రండి, కూసోండ్రి కూసోండ్రి. సీనుగా గిదేంద్రా పెళ్లి కొడుకు గిట్లున్నాడు? అక్క పాల తీరిన తెల్లగా ఉంది. గీడు పాలిచ్చే గేదెలక్క నల్లగా ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా? గీడి కథ అక్క చూసుకుంటది. వదినా, అమ్మాయిని రమ్మని రాదు, మళ్ళా రావుకాలం వస్తుందని పంతులు చెప్పిండు. గట్లనే వదినా. అమ్మ అనురాదా? అను రా బిడ్డా. కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని,
మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది. నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది. సీనుగా ఇప్పుడుంటుందిరా సినిమా. అక్క మజ్జిగ గ్లాసు వాడి ముఖం మీద కొడతా చూడు. అయిపోయినరా వాడు. దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఓ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. వదినమ్మా, ఆ అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుగుండ్రి. శంకర్ అడుగు బిడ్డా, మగమాట పడితే ఎట్లరా? గట్లనే అమ్మా. నీ పేరేంది? అను. గదేంది తెగిన తోక తీరునా? కొంచెం ఎగస్ట్రా మాట్లాడిండు. వీడికి మాటలు మామూలుగా ఉండదులే గౌరీ. అవు నాకు కూడా గట్లనే కొడుతుంది. అచ్చా, నీకు వంటొచ్చా? అక్క వంట గిది బాగా ఎగస్ట్రా. తినుడొచ్చు. ఒరేయ్, ఈయనకి వీపు విమానం మోతనే. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది వదినా. ఆహా, పోన్లే వదినా, నేను నేర్పించుకుంటలే. ఇంకేమన్నా అడగాలంటే అడుగు బిడ్డా. నీకు పాణ్ణీకి వచ్చా? వీడు ఈరోజు అక్క చేతిలో కథం. పాడితే ఇన్నికొచ్చు. అత్తమ్మా, నాకు కాని కట్నం వద్దు, నీ బిడ్డనిచ్చే చాలు. అదే నాకు 10 ఏళ్ళు. అంటే నా బిడ్డ నచ్చిందా బాబు? ఓ మస్తుగా నచ్చింది. అమ్మా నాయనా, మరి పెండ్లెప్పుడు పెట్టుకుందాం వదినా? అత్తమ్మా, నిన్ను ముచ్చట అడగనా? అడుగు బిడ్డా. బిడ్డ నచ్చిందా నన్ను అడిగినావు, నేను నచ్చినానా నీ బిడ్డను అడిగినావా? చెప్పు, చెప్పవేంది? అత్తమ్మా, నీ బిడ్డను అడిగినావా?
నేను నీ బిడ్డను చూసినాక నేను ఆమెకి సరిపోనని బరాబర్ తేలిపోయింది. కాకి ముక్కుకి దొండపండు లెక్కుంటాం ఇద్దరం. అను, నేను నీకు నచ్చినానా? మరి నచ్చలే అనక గీ వ్యాపారం అంతా ఏంది? ఎట్లంట శంకర్ చెప్పు, నువ్వు నచ్చలేదని ఎట్లంట? దేవుడు అందరికీ ఏదో లోపం ఇస్తాడు. నువ్వు నల్లగున్నావని నిన్ను ఎక్కిరించనీకి నేనెవరిని? నాకు లేదా లోపం? నేనెవరిని? అనాథని.